ఇప్పుడు ఒకటే చైర్ ఇక్కడ ఉంది అన్నప్పుడు నేనేం వాడినా దిస్ ఈజ్ ఏ చైర్. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు చైర్స్ తీసుకున్నా. నేను రెండు చైర్స్ తీసుకున్నప్పుడు దిస్ బదులు ఏం వాడాలి? బహువచనము దీజ్. రెండు ఉన్నాయి కాబట్టి ఈజ్ రాదు, ఆర్ వస్తుంది. బహువచనాలకు ఆర్ వస్తుంది. చైర్ బదులు ఒక చైర్, ఇవి చైర్స్ రెండు కదా, చైర్స్. బహువచనం ముందు ఏ రాకూడదు, అందుకే ఏ రాయలేదు. అర్థమైందా ఇది? ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి బేట. ఇక్కడ నాకు చైర్ చాలా దూరంలో ఉంది. దూరంలో ఉన్నప్పుడు దిస్ పడతారా దట్టు పడతారా టిక్ పెట్టి ఇందులో రాయాలి. చైర్ ఒకటి ఉందా రెండు ఉన్నాయా చూడండి. మరి ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా టిక్ పెట్టి ఇందులో రాయాలి. ఈ డాష్ ఇది ఒక చైర్ ఉంటేనేమో ఏ వస్తుంది, రెండు చైర్లు ఉంటేనేమో ఏమి రాదు, అది వ్యాలిడ్ కాదు, కొట్టేస్తారు. ఇప్పుడు ఎవరు రాస్తారో కరెక్ట్ రాయండి. నువ్వు రాస్తావమ్మా? రెడ్ తీసుకో, పడతలేదా? చైత్ర చేయబెట్ట, చూడబెట్ట. అది ఎందుకు తట్టు పెట్టినావో కూడా నాకు చెప్పాలి. రాయి, రాసినాక చెప్దు. గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్ బేట. ఇప్పుడు నాకు చెప్పు, నువ్వు దిస్సు దట్టులో దట్టు రాసినావు కదా, ఎందుకు దట్టు రాసినావు? వెరీ గుడ్, చైర్ దూరము. ఇక్కడ ఈజు ఆర్ బదులు ఈజ్ ఎందుకు తీసుకున్నావు? ఈజ్ ఎందుకు రాయాల్సి వచ్చింది? వెరీ గుడ్, చైర్ ఒక్కటే ఉంది కాబట్టి. చైర్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఏ పెట్టినావు అది తెలుసు. ఓకేనా? ఇప్పుడు చూడన్నా, నేను రెండు చైర్లు తీసుకుంటున్నా. నాకు ఈ చైర్ దూరమే ఉంది, ఈ చైర్ కూడా దూరమే ఉంది. ఇప్పుడు ఈ సెంటెన్స్ కరెక్ట్ చేయి. వెరీ గుడ్. వెరీ గుడ్, చదవాలి. దోస్ ఆర్, అక్కడ ఏం రాయాలి? దోస్ ఆర్ చైర్స్.